అంటే వికాసం శారీరక వికాసమే వికాసం అని అనుకోవడం సత్యం కాదు. మనోవికాసం, బుద్ధి వికాసం, ప్రజ్ఞా వికాసమే వికాసం. ఈ ప్రజ్ఞా వికాసానికి సంబంధించింది ఆకాశం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆకాశం అనే ఆవరణ దాటాలనుకున్న వాళ్ళకి ఈ ప్రజ్ఞా వికాసం కావాలి. ఆకాశం అనే ఆవరణ దాటాలనుకోని వాడికి ప్రజ్ఞతో పని లేదు, బుద్ధి వికాసం సరిపోతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏమండి మీరు ప్రజ్ఞ ప్రజ్ఞ అంటారు, చైతన్యం చైతన్యం అంటారు, ఆత్మ ఆత్మ అంటారు, ఎక్కడ ఉంటుందండి అది? అది ప్రజ్ఞతోనే నిర్ణయం అవుతాయి అవి. అంటే బుద్ధి వికాసం ప్రజ్ఞా వికాస స్థాయికి ఎదగాలి. ఎదిగితేనే ఆ నిర్ణయాన్ని అనుభూతి ద్వారా పొందవచ్చు. అనుభూతి ద్వారా పొందవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సర్వవ్యాపకమై ఉన్న దానిని అనుభూతి ద్వారానే పొందవచ్చు, కానీ దాన్ని ఒక పదార్థంగానో, ఒక పరిణామంగానో, ఒక ప్రయోజనంగానో నిరూపించలేదు. ఇదయ్యా బాబు. సర్వ అన్న శబ్దాన్ని చెప్పాలి అంటే ప్రజ్ఞా వికాసం దాకా వచ్చినటువంటి వాడే సర్వము అన్న నిర్ణయాన్ని పొందగలుగుతాడు. స్థితప్రజ్ఞుడు ఎందుకు అవ్వాలి? మానవుడు స్థితప్రజ్ఞుడు ఎందుకు అవ్వాలి? సర్వమును తెలుసుకొనుటకు, సర్వము తానగుటకు. సర్వమును తెలుసుకొనుటకు, సర్వము తానగుటకు. ప్రజ్ఞతో మాత్రమే వీలవుతుంది, మిగిలిన దేనివల్ల వీలు కాదు, అసాధ్యం. వెరీ వెరీ ఇంపార్టెంట్. పూర్వం ప్రతి వాళ్ళ ఇళ్లలో ఆవులు ఉండేవి. ఆవు కనేటప్పుడు పాపం పడే కష్టాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నటువంటి తల్లులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆవు ఈనుతున్న సమయంలో ఆవుకు ప్రదక్షిణం చేస్తే భూమండలానికి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అని సనాతన ధర్మం మన సాంప్రదాయంలో చెప్పింది. కర్మాచరణం. ఏమిటి ఇందులో రహస్యం? అందులో తనను చూసుకోవడం రావాలన్నమాట. ఆ వ్యాపక ధర్మాన్ని పొందగలగాలి, ఆ ప్రజ్ఞాస్థితిని పొందాలి. ఇదే ప్రదక్షిణం గురించి వినాయక చవితిలో వస్తుంది. భూమండల ప్రదక్షిణం చేయాలంటే తల్లిదండ్రికి 3 మార్లు ప్రదక్షిణం చేస్తే 3 సార్లు భూమండలాన్ని ప్రదక్షిణం చేసినట్టే. ఏమిటి ప్రదక్షిణంలో ఉన్న సూత్రం అంటే, ఎవరికైతే నువ్వు ప్రదక్షిణం చేస్తున్నావో, ఎవరినైతే ఆధారంగా పట్టుకున్నావో వారికి నీకు అభేద స్థితిని కలిగింపజేసేది ప్రదక్షిణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో గొప్ప ప్రయోగం అండి. అనేక రకాలైనటువంటి మొండి సమస్యలకి ప్రదక్షిణే ఉపాయం. పూర్వం ఆయుర్వేదం డాక్టర్ గారు చేతిలో మందు పెట్టేటప్పుడు, అమ్మా పొద్దున పూట శివాలయానికి వెళ్ళు, సాయంత్రం పూట విష్ణువాలయానికి వెళ్ళు అని చెప్పేవారు. కొంతమందికి పొద్దున పూట విష్ణువాలయానికి వెళ్ళు, సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళు అని చెప్పేవారు. అర్థమయ్యేది కాదు. ఎందుకు వీళ్ళకేమో పొద్దున పూట శివాలయానికి వెళ్ళమంటాడా, వాళ్ళకేమో పొద్దున పూట విష్ణువాలయానికి వెళ్ళమంటాడా? ఏమిటి ఇందులో రహస్యం? అక్కడ చాలా విషయం ఉందన్నమాట, తెలుసుకోవాలి చాలా చాలా జాగ్రత్తగా. ఇంకా ఏం చెప్పేవాడు, అమ్మా నువ్వు కొద్దిగా 11 ప్రదక్షిణలు చెయ్యమ్మా రోజు అని ఒకళ్ళకి, 108 ప్రదక్షిణలు చేయమని ఒకడికి, ఇలా చెప్తారన్నమాట. ఏమిటి ప్రదక్షిణలో రహస్యం? వాడి మనోవికాసాన్ని బట్టి, వాడి శరీర వికాసాన్ని బట్టి, వాడి భౌతిక ధర్మాలను బట్టి, వాడి మనోధర్మాలను బట్టి జాగ్రత్తగా గమనించేవారు అన్నమాట. ఈ ప్రదక్షిణ అనేది గొప్ప ప్రయోగం. జాగ్రత్తగా గమనించాలన్న. ప్రదక్షిణ ఎందుకు చేయమంటున్నారంటే, ఏ ఆధారం అయితే ఉందో ఆ ఆధారంతో నువ్వు అభేద స్థితిని పొందాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. శివాలయంలో చండీ ప్రదక్షిణం అని ఒకటి ఉంటుంది. ఈ చండీ ప్రదక్షిణ కనుక ఒక్కసారి చేస్తే శివ దర్శనం కలుగుతుంది. ఒకసారికే శివ దర్శనం కలిగేస్తుంది అని శివసూత్రాలలో రాయబడింది. నేను గంగానది ఒడ్డున ఒక శివాలయం ఉంది. మా అమ్మమ్మ గారు చనిపోయినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్ళాను. అంటే వాళ్ళంతా వాళ్ళ కార్యక్రమాల్లో ఉన్నారు. అక్కడ శివ దర్శనానికి వెళ్ళాను. సరే చండీ ప్రదక్షిణం చేశాను. అప్పుడు గుర్తుకొచ్చింది ఈ చండీ ప్రదక్షిణం. ఇదేదో చూద్దాం, మనం ప్రయోగించి చూద్దాం. ఈ ప్రదక్షిణం సత్యం అయితే మనకి బోధపడాలి కదా, మనకి శివ దర్శనం కలగాలి కదా, అప్పుడు ఈ శివసూత్రం సత్యమే అని తెలుస్తుంది అనుకుని అప్పుడు ప్రదక్షిణం చేస్తే నిజంగానే శివ దర్శనం అయింది. అయ్యో, ఇంత సులభంగా శివ దర్శనాన్ని పొందవచ్చా శివసూత్రాన్ని ఆచరిస్తే అని వెంటనే నాకు అర్థమైంది అనమాట. అదే సత్యాన్ని మా గురువు గారికి చెప్తే వారు అన్నారు,
ఏముండాలి ఇప్పుడు? శ్రద్ధ, విశ్వాసం. నీకేముండాలి? ప్రజ్ఞా వికాసం. నువ్వు ప్రజ్ఞాస్థితిలో ఉండి చేస్తేనే ఇది అభేద దర్శనం నువ్వు పొందవచ్చు. సరే, దర్శనం పొందావయ్యా, అయితే ఏమిటట? నువ్వు వేరుగా శివుడు వేరుగా ఉన్నారా, నువ్వు శివుడు ఒకటే అని దర్శనం కలిగిందా అని అడిగారు. గురువు గారి ప్రశ్న చూడండి, ఇలా అడిగారు. నువ్వు వేరుగా శివుడు వేరుగా ఉన్నారా, శివుడు నువ్వు ఒకటేననేటటువంటి దర్శనం కలిగిందా? నీకు అభేద దర్శనం కలిగిందా, భేద దర్శనం కలిగిందా ఇంతకి అని అడిగారు. చూడండి, శివ దర్శనం కలిగిందంటే ఆహా అద్భుతం అని నేను అనుకుంటే, వారేం అడిగారు ప్రశ్న? అయినా భేద దర్శనం కలిగిందా, అభేద దర్శనం కలిగిందా? ఏమనంటే నాకు వేరుగానే కనపడ్డారన్న. అయితే అది బుద్ధి పరిధిలో తెపో అన్నారు. ఫినిష్డ్, పాయింట్ బ్లాంక్ లో పోయి. చూడండి, జ్ఞానానికి యోగానికి మధ్య భేదం ఇదనమాట. కర్మ, భక్తి, యోగ మార్గాలలో అసలు దర్శనం కలగడమే విశేషం. చాలు, దర్శనం కలిగితే నువ్వు ముక్తి పొందేసినట్టే. చాలు, నువ్వు ఈశ్వర దర్శనం పొందితే ఈ జన్మకి తరించేసినట్టే. జ్ఞాన మార్గం అక్కడితో మొదలవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఈశ్వర దర్శనం అయిందన్నావు కదా, సరే చూద్దాంలే, నీకేమన్నా చెప్తాలే పాఠం. ఇప్పుడు అంటే అది అయ్యేదాకా పాఠం చెప్పలేదనమాట. అది విషయం. పాఠం చెప్పాలి అంటే అది అవ్వాలి, ఆ పరిణామం రావాలి, వస్తేనే పాఠం చెప్పేవాళ్ళు, లేకపోతే చెప్పేవాళ్ళు కాదు. సరే, ఎప్పుడో మళ్ళా సందర్భం కుదిరినప్పుడు, ఏ పౌర్ణమిగా అమావాస్యకు ఎప్పుడన్నా వెళితే అప్పుడేదో మొన్న చెప్పావు కదా, సరే ఇప్పుడు చెప్తాలే పాఠం అని పాఠం చెప్పేవాడు. అట్లా. సో ఇప్పుడు మనం ఎట్లా చెప్పుకున్నాం పాఠం? బుద్ధి పరిధిలో చెప్పుకుంటాం అనమాట. ఏకబిగిన ఒకదంపుడు ఉపన్యాసం చెప్పుకుంటూ పోతూనే ఉంటాం. కానీ దీనివల్ల కూడా ఓ ప్రయోజనం ఉంది. బుద్ధి వికాసం అన్నా పూర్తవుతుంది కనీసం. అందుకని చెప్పడం. ఎందుకని? బుద్ధి వికాసం అన్నా పూర్తి కాకపోతే ప్రజ్ఞా వికాస స్థాయికి రాలేడు ఎప్పటికీ కూడా. తప్పక మానవులందరూ సాధన ద్వారా బుద్ధి వికాసాన్ని పూర్తి చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు సాధన చేయాలండి అంటే బుద్ధి వికాసం పూర్తి అవడం కోసం. ఇది పూర్తి అయితేనే ప్రజ్ఞా వికాసం అవుతుంది, లేకపోతే అవదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమంటే మేము చదివేశాం కదండి, తెలుసుకున్నాం కదండి, విచారణ చేసేసాం కదండి, తెలిసిపోయింది కదండి అంటారు. తెలిసిపోతే అది ఏ పరిధిలో తెలిసింది? బుద్ధి పరిధిలో తెలిసింది, అంతవరకే.